హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రా వీడియో అనమాట. లైక్ వాట్ ఐ డూ ఇన్ మై ఆఫ్టర్నూన్స్ అని. అండ్ స్పెషల్గా ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఈరోజు వీకెండ్ అంటే ఈరోజు సాటర్డే అండ్ కాలేజ్కి హాలిడే అనమాట ఈరోజు. సో కాలేజ్కి హాలిడే వచ్చి అది వీకెండ్ అయితే ఎలాగో మనం లేట్గానే లేస్తాం. సో మార్నింగ్ నేను కూడా లేట్గానే లేస్తాను. సో మార్నింగ్ పెద్దగా వర్క్ ఏమి ఉండదు, నో రొటీన్ అనమాట. బట్ ఆఫ్టర్నూన్ నాకు కొంచెం వర్క్ ఉంటుంది. సో ఆ వర్క్ ఏంటి అని చెప్పి అండ్ చిన్న వ్లాగ్ షూట్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఆ బిజీ వర్క్ ఏంటంటే పెద్దగా బిజీ వర్క్ కాదు, జస్ట్ చిన్న వర్క్. లైక్ ఒక 1 to 2 hours వర్క్ అనమాట. అంటే మాకు హోల్సేల్ కిరాణా షాప్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఎందుకన్నా అంటే ఆఫ్టర్నూన్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళ లంచ్కి వెళ్ళిపోతారు. సో ఒక 2 to 3 hours వరకు షాప్ ఖాళీ ఉంటుంది. అండ్ ఈరోజు నాకు వీకెండ్ ఇంట్లో ఉంటాను కాబట్టి ఆ వర్క్ నాకే ఇస్తారు. సో అందుకే షాప్లో ఏం చేస్తా అది షూట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఒక చిన్న షాప్ టూర్, లైక్ షాప్ ఎలా ఉంటుందని కూడా షూట్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది 2 షట్టర్ షాప్ అనమాట. అదొక షట్టర్, ఇదొక షట్టర్. అండ్ ఇది నార్మల్గా ఎంట్రన్స్ అనుకోవచ్చు. ఈ షట్టర్లో రైస్ బ్యాగ్స్ ఇంకా కూల్ డ్రింక్, ఫ్రిడ్జ్ ఇంకా అలా ఖాళీ స్పేస్ ఉంటుంది. ఐ మీన్ ఖాళీ స్పేస్తో పాటు ఇలా బ్యాగ్స్ ఏమైనా ఉన్నా. సో ఇది షాప్ ఎంట్రన్స్ అని చెప్పా కదా, అంటే 2 షట్టర్స్ కానీ ఎక్కువ మెయిన్ ఎంట్రీ ఇదే షాప్లోకి. లోపల నుంచి వచ్చాక పక్కన ఉన్న షట్టర్కి కూడా అటాచ్ ఇట్లా డోర్ లాగా ఎంట్రన్స్ ఉంటుంది. సో అది మొత్తం కిరాణా షాప్. ఇది రైస్ బ్యాగ్స్ కానీ మినపగుండు బ్యాగ్స్ పెట్టుకోవడానికి వాడతారు ఎక్కువ. అండ్ ఫ్రిడ్జెస్ కూడా, లైక్ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్, లైక్ మిగతా పాలు పెరుగు అన్ని పెట్టుకోవడానికి ఫ్రిడ్జెస్ అన్ని ఈ రూమ్లో పెడతారు. ఎగ్స్ అండ్ ఇంకేమైనా స్టోరేజ్ ఉంటే పెట్టుకుంటారు. సో ఇది ఓవరాల్ ఒక షాప్ది. అండ్ ఇది ఎంట్రన్స్. సో మొత్తం క్యాష్ కౌంటర్, మొత్తం ఐటమ్స్ అన్నీ ఇదే రూమ్లో ఉంటుంది. ఇట్ సైడ్ అంతా సాల్ట్ ఇంకా సర్ఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. సేమ్ అక్కడ సోప్స్, ఒక సైడ్ సోప్స్ ఉంటాయి, ఒక సైడ్ టూత్ పేస్ట్, టీ పౌడర్ అన్ని పైన అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. మ్యాగీ ప్యాకెట్స్, జామ్ ఇలాంటివన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఒక సైడ్ అంతా బిస్కెట్స్ ఉన్నాయి, ఒక సైడ్ అన్ని మసాలా ప్యాకెట్స్ ఇంకా అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ద లూజ్ ఐటమ్స్ లైక్ కందిపప్పు, మినప్పప్పు, పల్లీలు, షుగర్ అన్ని ఇలా ఓపెన్ బ్యాగ్స్లోనే చేసి పెడతారు. ఒక మిడిల్ ఏరియాలో, ఇదంతా మిడిల్ ఏరియా. సో అన్నీ ఓపెన్గా దొరికేవన్నీ ఇలా మధ్యలో ఉన్నాయి. క్రీమ్ అండ్ ఆరెంజ్ 12 పీసెస్, తర్వాత ట్యాంగీ ఆరెంజ్ 6 పీసెస్, మామ్స్ మ్యాజిక్ 12, తర్వాత మ్యాజిక్ మసాలా అనేది 12, అదే ఇప్పి 3 30 రూపీస్ అనుకుంటా, పెద్దవి 2.
ఇది ఓవరాల్ క్లిప్. అప్పుడప్పుడు మధ్యలో ఆకలేసినప్పుడు కానీ అట్లా టైంపాస్కి ఇట్లా పల్లీలు తీసుకొని కూడా తింటాం అనమాట. పల్లీలు పుట్నాలన్నీ. బ్యాక్గ్రౌండ్లో చాలా వాయిస్ వస్తూ ఉంటుంది, బయట వాయిస్. సో అదనమాట నా వీకెండ్లో ఆఫ్టర్నూన్ ఇలా ఉంటుంది అనమాట. లైక్ ఆఫ్టర్నూన్ అంటే 2:30 టు 3:30 కాదు, 4 వరకు ఇంతే. షాప్లో నేను అలా కూర్చొని ఉంటా. తర్వాత ఇంటికి వెళ్ళి నా వర్క్ నేను చేసుకుంటా. దట్స్ మై వీకెండ్ ఆఫ్టర్నూన్. సో ఆఫ్టర్నూన్ కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు, పెద్దగా ఎవరు రారు. ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వాటర్ బాటిల్ అని పెరుగు అని అలా, అంతే. వచ్చినప్పుడు ఇస్తాను, అప్పుడు దాకా తర్వాత ఖాళీయే గైస్. ఖాళీగానే కూర్చున్నా గైస్, ఫోన్ చేసుకుంటా. అలా మధ్యలో ఇలా జీడిపప్పు తీసుకొని తింటాం. హెల్తీ గైస్, మీరు కూడా తినండి. రోజుకి ఒక 4 or 5 తినండి. బ్యాక్గ్రౌండ్ వ్యూ బాగుంది కదా గైస్. ఫార్టీస్ ఒకటి ఇవాళ. ₹2 చేయండి. 40. కవర్ ఇమ్మంటారా? లేదండి. అలా ఒక్కొక్కరు వస్తారు గైస్, డ్రింక్ అని పెరుగు అని అంతే. బట్ ఈవినింగ్ 4 o'clock ఒకవేళ వీకెండ్ కాకపోతే పిల్లలు ఎదురుగా స్కూల్ ఉంటుంది, లైక్ చైతన్య కాలేజ్ అండ్ స్కూల్ ఉంది. సో 4 to 4:30, 5 వరకు అందరూ ఇన్నే. ఒకళ్ళు వచ్చి చాక్లెట్ అంటారు, ఒకళ్ళకి వచ్చి ఆ బిస్కెట్ అంటారు, ఒకళ్ళు వచ్చి ఆ చిప్స్ ప్యాకెట్ అంటారు. కన్ఫ్యూజ్ చేస్తారు గైస్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు షూట్ అండ్ షేర్ విత్ యూ.